రాజమండ్రిలో కలకలం రేగింది. కొన్ని గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలోని నలుగురి ప్రాణాలు ఇప్పటికే కోల్పోయారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కొంతమంది చిన్నారులు, వృద్ధులు తీవ్రమైనటువంటి సమస్యతో సతమతమవుతున్నారు. దీనంతటికీ కారణం కల్తీ పాలు అనే ప్రచారంతో కలవరపడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైనటువంటి విషాదానికి కారణమవుతోంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న లాలా చెరువు ప్రాంతంలోని పలు వీధుల్లో మొన్నటి మహాశివరాత్రి సందర్భంగా వినియోగించిన పాలు కల్తీ జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఆ పాలు, పెరుగు వాడినటువంటి వాళ్ళంతా ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దాదాపుగా 15 మంది వరకు ఆసుపత్రి పాలు కాగా ఇప్పటికే నలుగురి ప్రాణాలు పోయాయి. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు పైబడినటువంటి వయసు కలిగిన వృద్ధులు. మరొక 2 చిన్నారులు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో సతమతమవుతున్నారు. వీళ్ళందరికీ కిడ్నీలు, ఇతర అనేక సమస్యలు చుట్టుముట్టినట్టు భావిస్తున్నారు. ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం కల్తీ పాలు అని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించినటువంటి శాంపిళ్లని, ఆ తాలూకు ఆనవాళ్ళని ఇప్పటికే పరిశోధనల కోసం అంటూ టాక్సికాలజీ డిపార్ట్మెంట్కి పంపించారు. అవన్నీ పూర్తి స్థాయి రిపోర్ట్లు వచ్చిన తర్వాత నిర్ధారణ జరిగితే ఆ ప్రాంతంలో పాలమ్మేటువంటి వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పాలు పోసేటువంటి కోరుకొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏమైనా పాలు కల్తీ కారణంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేయబడడం తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. ఈ సమస్యకి అసలు మూలాలు వెల్లడయ్యేలోగా స్థానికంగా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇంకెక్కడొస్తుందో అనేటువంటి అలజడి రేగుతోంది. నిన్న మొన్నటి వరకు ఎవరు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వివిధ కార్యకలాపాలు నిర్వహించుకున్నటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా మంచాన పడ్డం, వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాల రోగాలు లేనప్పటికీ కూడా హఠాత్తుగా మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద స్థాయిలో దుమారానికి కారణం కాబోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునేలోగా ఇంతమంది ప్రాణాలు పోవడంతో రాజమండ్రిలో టెర్రర్గా మారుతోంది. ఇది రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలోనే పాలు కల్తీ అయిన కారణంగా ఇంతమంది చిన్నారులు, వృద్ధులు మంచాన పడ్డం, ఆసుపత్రి పాలు కావడం, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేయబడ్డం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందన్న దాని మీద ఇప్పటివరకు నిర్దిష్టత అయితే లేకపోయినప్పటికీ పాలు, పెరుగు వినియోగించినటువంటి వాళ్ళలోనే ఇలాంటి సమస్య ఉత్పన్నం కావడంతో ఖచ్చితంగా పాలు కల్తీ జరుగుతుంది అని అంతా అనుమానిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు పాల వ్యాపారుల మీద నిఘా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత మళ్ళీ హడావుడి చేయడం, కొద్ది రోజుల పాటు ఏవో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. ఇది అనేక అంశాల్లో, అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాల విషయంలో కూడా అదే జరిగేలా కనిపిస్తుంది. ప్రభుత్వం అలాంటి పరిస్థితి రాకుండా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కొన్ని నెలల కిందట ఏలూరులో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలతో అనేక మంది ఆసుపత్రి పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కారణాలు ఏంటన్న దాని మీద నిర్దిష్టమైన స్పష్టత రాకపోయినా చాలామంది ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాజమండ్రిలో పాలు కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ప్రచారంతో అంతా అలజడికి గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి స్పష్టత ఇచ్చి అందరిలో అవగాహన పెంచి కల్తీ వ్యవహారాలకై కట్టడి పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని మొత్తం దేశం, రాష్ట్రం అంతా అట్టుడిగిపోయినటువంటి నేపథ్యంలో రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి రావడం అత్యంత కలవరం కలిగిస్తోంది. ఇలాంటి కల్తీ వ్యవహారాల్ని నియంత్రించడానికి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆహార ప్రమాణాల నిర్దేశానికి నిర్ణయించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా సాగాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. లేదంటే ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి తీరున పాలు కల్తీ చేసి అనేక మందిని ఆసుపత్రికి, చాలామంది ప్రాణాలు తీసేసేటువంటి పరిస్థితి రావడం మాత్రం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.